నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం కిలో చికెన్ కు 10 రూపాయలు వసూలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్సీగా ఆయన వైపే బీజేపీ మొగ్గు లోకేష్ మాటకే విలువ ఆయనకు రిటైర్మెంట్ వర్మ పీఠానికి ఎసరు మాజీ స్పీకర్ వారసురాలికి ఛాన్స్ దోపిడీ కూడా స్థాయిని బట్టి ఉండాలని కోరుకునే రాజకీయ నాయకులు ఉన్నారు దోపిడీ అనేది క్షేత్ర స్థాయిని బట్టి గ్రామ నాయకుల మొదలుకొని ఉంటుంది ఇది ఎవరు కాదనలేని సత్యం అనుచరులు ఆర్థికంగా బాగుపడడానికి దోపిడీ వ్యవహారంపై కొందరు ఎమ్మెల్యేలు మంత్రులు చూసి చూడనట్టు ఉంటారు కూటమి ఎమ్మెల్యేలు మంత్రుల అరాచకాలపై అప్పుడప్పుడు ప్రభుత్వ అనుకూల మీడియా కథనాలు రాస్తోంది తాజాగా రామాయపట్నం పోర్టు నిర్మాణ పనుల్లో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు దోపిడీకి తెరలేపారని నేరుగానే రాశారు అయితే రాతకు నోచుకొని నాగేశ్వరరావు లాంటి నాయకుల అరాచకాలెన్నో అని కూటమి శ్రేణులు వాపోతున్నాయి నంద్యాల జిల్లాలోని ఓ నియోజకవర్గంలో మహిళా ప్రజాప్రతినిధి తన నియోజకవర్గంలో ప్రతి చికెన్ సెంటర్ నుంచి కిలోపై 10 రూపాయలు వసూలు చేస్తున్నారు ఈ దోపిడీ రూపంలో వచ్చే ఆదాయాన్ని కూడా ఎందుకు వదులుకోవాలనే భావన మరి బహుశా ఇంత చిల్లర దోపిడీ గతంలో ఏ ఎమ్మెల్యే కూడా చేసి ఉండరనే మాట వినిపిస్తోంది చికెన్ పైనే వసూలు చేస్తున్నారంటే ఇక అవకాశం వస్తే భారీ మొత్తంలో వసూలు చేయడానికి వెనకాడరనే విమర్శ వెలువెత్తుతోంది చికెన్ నుంచి వసూలు చేస్తున్న సదరు ప్రజాప్రతినిధి నియోజకవర్గంలో ఇటీవల ఉత్సవాలు జరిగాయి ఆ సందర్భంగా ప్రతి దుకాణదారు నుంచి 1000 రూపాయలు చొప్పున వసూలు చేశారు ఇదంతా చాటుమాటుగా సాగుతున్న వ్యవహారాలు కానే కావు అవును ఎన్నికల్లో తాము పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టుకోవాలి కదా అనే ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు పాలన బాగుంటే తిరిగి అధికారంలోకి వస్తామని తమొక్కరి వల్లే అధికారం పోదని ఎవరికి వాళ్ళు దోపిడీని సమర్థించుకుంటున్నారు అలాంటప్పుడు రామాయపట్నం లాంటి చోట ఆదాయాన్ని ఎమ్మెల్యే ఎలా వదులుకుంటారు ఏ నియోజకవర్గం చూసినా కూటమి ప్రజాప్రతినిధుల దోపిడీ సర్వసాధారణమైంది అయితే అది రూపం మార్చుకుంది అంతే తేడా మిత్రపక్షంలో భాగంగా దక్కిన ఒకే ఒక్క ఎమ్మెల్సీ సీటును ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుకి ఇవ్వాలని ఆ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది ఇవాల్టితో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది ఇప్పటికే జనసేన తరపున నాగబాబు నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే గత రాత్రి టీడీపీ తమ 3 అభ్యర్థుల్ని ప్రకటించింది బీజేపీకి కేటాయించిన ఆ ఒక్క సీటును సీనియర్ నాయకుడికి ఇవ్వాలని జాతీయ నాయకత్వం నిర్ణయించడం విశేషం దీంతో ఆ 5 అభ్యర్థులు ఎవరైనా సస్పెన్షన్కు తెరపడింది ఇవాళ 4 అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు సోము వీర్రాజు అంటే టీడీపీకి మొదటి నుంచి వ్యతిరేకతే చంద్రబాబు నాయుడు లోకేష్ తదితర నేతల్ని నిర్మోహమాటంగా చాలా సందర్భాల్లో సోము వీర్రాజు విమర్శించారు టీడీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గరికి తీసుకోవద్దని బీజేపీ జాతీయ నాయకత్వానికి సోము వీర్రాజు చెప్పారన్న కోపం ఆ పార్టీ నేతల్లో ఉంది సోము వీర్రాజుని తప్పించి దగ్గుబాటి పురంధేశ్వరికి ఏపీ బీజేపీ బాధ్యతలు అప్పగించడంతో టీడీపీ హ్యాపీగా ఫీల్ అయింది పేరుకే పురంధేశ్వరి బీజేపీ నాయకురాలని తన తండ్రి స్థాపించిన టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆమె పనిచేస్తారనే విమర్శ అభిప్రాయం సొంత పార్టీ నాయకుల్లో ఉంది ఏపీలో బీజేపీ మిత్రపక్ష ప్రభుత్వం ఉన్నప్పటికీ సోము వీర్రాజు గత 9 నెలల్లో ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు అయినప్పటికీ వీర్రాజు వైపు బీజేపీ మొగ్గు చూపడం టీడీపీకి పురంధేశ్వరికి నచ్చదనే వాదన కూడా లేకపోలేదు ఏది ఏమైనా చంద్రబాబు ఆయన టీం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఇక పురంధేశ్వరి నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో లేరు కూటమి ప్రభుత్వంలోనూ టీడీపీలోనూ నారా లోకేష్ మాటకే ఎక్కువ విలువ ఈ అభిప్రాయాన్ని బలపరిచేలా టీడీపీ నిర్ణయాలు ఉన్నాయి తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కూడా లోకేష్ మార్క్ కనిపిస్తోంది టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి రాజకీయ రిటైర్మెంట్ ఇవ్వడం ఒక్క లోకేష్కే సాధ్యమైందని సొంత పార్టీ నేతలే అంటున్నారు ఇదే సీఎం చంద్రబాబు నాయుడు అయితే యనమలను పక్కన పెట్టడానికి సాహసించేవారు కాదంటున్నారు యనమలకు ఎమ్మెల్సీ పదవిని రెన్యువల్ చేయకపోవడం ద్వారా అయ్యా మీ సేవలు ఇక చాలు అని చెప్పకనే చెప్పినట్టయిందని పలువురు అంటున్నారు చంద్రబాబు కేబినెట్లో తనకు చోటు దక్కకపోవడంతో తన రాజకీయ భవిష్యత్ ఏంటో యనమలకు లోకేష్ చూపించారనే ప్రచారం జరుగుతోంది టీడీపీలో కొత్త యువరక్తాన్ని నింపేందుకు యనమలను పక్కన పెట్టాల్సి వచ్చిందని సీనియర్ నేతలు అంటున్నారు ఇప్పటికే యనమల కుమార్తె దివ్య తుని ఎమ్మెల్యేగా అల్లుడు పుట్టా మహేష్ ఏలూరు ఎంపీగా వియంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించడాన్ని గుర్తు చేస్తున్నారు టీడీపీ మొత్తాన్ని యనమల కుటుంబంతో నింపితే ఇక మిగిలిన వాళ్లలో అసంతృప్తి రాదా అని ప్రశ్నిస్తున్న నాయకులు లేకపోలేదు కాకినాడ జిల్లా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వర్మ రాజకీయ పీఠానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎసరు పెట్టారనే ఆవేదన
ఆయన అనుచరుల్లో కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా పిఠాపురం సీటును జనసేనకు కేటాయించారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించగానే ఆ నియోజకవర్గ కేంద్రంలో వర్మ అనుచరులు అగ్గి పుట్టించారు. వర్మ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్మను చంద్రబాబు పిలిపించుకుని పిఠాపురం టీడీపీ కార్యకర్తల సమక్షంలో అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. పవన్కు మద్దతు పలకాలనే చంద్రబాబు ఆదేశాల్ని వర్మ అనుసరించారు. కూటమి అధికారంలోకి రావడం, ఇప్పుడు 5 ఎమ్మెల్సీ పదవులు అధికార పక్షానికే దక్కడం తెలిసిందే. ఇందులో తప్పకుండా వర్మకు ఇస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఊరించి చివరికి వర్మకు ఉసూరుమనిపించారు. ఇదేమని అంటే 2027లో ఇస్తామని అడిగిన వాళ్ళందరికీ చెప్పి కొందరి నోళ్లు మూయించారు. నిజానికి వర్మకు తప్పకుండా ఇవ్వాల్సి ఉండింది, కానీ ఆ పని జరగలేదు. వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరోక్ష కారణమని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. వర్మను ఎమ్మెల్సీ చేస్తే పిఠాపురం మరో పవర్ పాయింట్ ఏర్పడుతుందని, అప్పుడు జనసేన ప్రభావం తగ్గుతుందనే భయాన్ని చూడొచ్చనే ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ పుట్టాక ఆ పార్టీలో చేరి 1983లో ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచి ఎన్టీఆర్ కేబినెట్లో పలు కీలక మంత్రిత్వ శాఖలను చూసిన వారు కావలి ప్రతిభాభారతి. ఆమె ఉమ్మడి ఏపీలో 1999 నుంచి 2004 మధ్యలో అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉన్నత విద్యావంతురాలిగా ఉన్న ఆమె తన రాజకీయ వారసురాలిగా కుమార్తె గ్రీష్మాను తీసుకుని వచ్చారు. ఆమెకు రాజాం టికెట్ 2024 ఎన్నికల్లో దక్కలేదు. ఆనాడే పార్టీ ఆమెకు హామీ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా ఎమ్మెల్సీ పదవికి కావలి గ్రీష్మాను ఎంపిక చేశారు. విద్యాధికురాలు, పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్న నేతగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గ్రీష్మకు పెద్దల సభకు పంపిస్తున్నారు. ఆమెకు దీనికంటే ముందు కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా లభించింది. యువ నాయకురాలిగా ఆమె లోకేష్ టీంలో ఉన్నారని అంటున్నారు. పార్టీ భవిష్యత్తు నేతలను తయారు చేసుకునే క్రమంలో శ్రీకాకుళం జిల్లా నుంచి కావలి గ్రీష్మను టీడీపీ గుర్తించి ప్రోత్సహిస్తోంది అని అంటున్నారు. వైసీపీ పాలనలో గ్రీష్మ ఫైర్ బ్రాండ్గా నిలిచి అప్పటి అధికార పార్టీ మీద నిప్పులు చెరిగేవారు. అలా ఆమె అధినాయకత్వం దృష్టిలో పడ్డారు. రాజాం టికెట్ నిజానికి ఇవ్వాల్సి ఉన్నా వీలు పడకపోవడంతోనే ఆమెను ఎగువ సభకు తెచ్చారని అంటున్నారు. ఈ విధంగా ఉత్తరాంధ్ర నుంచి ఒక ఎమ్మెల్సీ పదవిని ఇచ్చినట్లుగా పార్టీ ప్రాంతీయ సమీకరణలను సరిచూసుకుంటుందని అంటున్నారు. ఇవి వాటి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.